హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నా. ఇన్ని రోజులు ఫోన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చేయలేదు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తా. ఇంకా ఇవాళ సండే యాక్చువల్గా ఇంకేమైనా చేద్దాము, మరీ బోరింగ్ అయిపోతుంది డేస్ అని చెప్పి చలో ఇంకా స్టార్ట్ చేస్తా. సో సండే కదా, ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి. ఇక ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్తో కలిసి బయటికి వచ్చిన. నడుస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి స్టోర్కి వెళ్ళి చికెన్, రైస్ అవేమో తెచ్చుకోవాలి. ఇంకా వీడు రిచర్డ్. హలో, యూ తెలుగులో మాట్లాడరా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ రష్యాలో ఉన్నాం మేము ప్రజెంట్. అంతే. ఇదిగో అక్కడ నడుస్తున్నాడు చూడండి. వాడికి వచ్చి శాంసంగ్ ఫోన్ ఉంది కొంటారా అని అడిగినాడు. మాకేం అవసరం లేదు, మా దగ్గర ఆల్రెడీ ఫోన్స్ ఉన్నాయని చెప్పినాం. ఇంకా చాలా ఎండగా ఉంది, గాలి వస్తుంది బాగా. చూడాలి. ఇలాంటి స్కాములు జరుగుతుంటాయి అన్నమాట. ఫారినర్స్ని టార్గెట్ చేస్తారు. ఫస్ట్ టార్గెట్ చేసి అది ఒక సుత్తి ఫోన్ని సేల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మనం జంతారా లాంటి సిరీస్లో చూసేసి వచ్చాం కాబట్టి మనకు అంత ఐడియా ఉంది. అది లేదు అంటే స్కామ్ అయిపోతాం ఈజీగా. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం పెత్రోజ్కా. వెళ్ళేసి మనం తీసుకొని రావాలి. సో ఇది పెత్రోజ్కా, ఇలా ఉంటుంది పెత్రోజ్కా అని 5 కనిపిస్తుంది కదా. ఇది ఒక గ్రోసరీ స్టోర్ అనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, A to Z. సరుకులు కాడ నుంచి సరుకులు, ఓన్లీ సరుకులే దొరికేది. గ్రోసరీ స్టోర్ అంటే కదా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మోర్ డిమార్ట్ లా ఎలానో ఇది అలా ఒక చిన్న స్టోర్. చిన్నది, నార్మల్, పెద్దది కాదు, నార్మల్ మాలింకి. సో ఇలా ఉంటుంది స్టోర్లో. ఎంటర్ అవుతుందా ఇంకా ట్రాలీ తీసుకొని వెళ్తున్నాం. సో మనం వచ్చేసాము రైస్ తీసుకోవడానికి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది చూస్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. ఇంకా చూడండి, ఇది అయితే మన రెగ్యులర్ నార్మల్ రైస్. ఇది మనకి 60కి దొరుకుతుంది, బాగుంటుంది. 60కి దొరుకుతుంది ఇది. సో ఇప్పుడు మనకి బిర్యానీ చేసుకుంటాం కాబట్టి బాస్మతి కావాలి. బాస్మతి ఉంది. ఇది బాస్మతి అన్న చూడండి, కొంచెం బాస్మతి లానే ఉంది, కొంచెం పెద్ద రైస్. మిల్క్, దీన్ని మొలోకో అంటారు ఇక్కడ. ఇది ఇక్కడ ఇంకా లెంతాలో చీప్గా దొరుకుతుంది. ఇక్కడ 40 రూపీస్కి మనకి ఎంత దొరుకుతుంది? అది 1% మిల్క్ 700 ml దొరుకుతుంది 40 రూపీస్కి. వాట్ ఈస్ 1% మిల్క్? డైల్యూటెడ్ మిల్క్. అది దాంట్లో వాటర్ కలుపుకుంటుంది. ఇంకా అది కాకుండా ఇదిగోండి, ఇది 2.5%. కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 86 రూపీస్ ఉంది. అంటే ఓన్లీ 2% మిల్క్ ఉంటుందా? 2.5% ఉంటుంది. అంటే డైల్యూషన్ లెవెల్ అంటే ఇప్పుడు మనకి ఎలా పాలు అంటే మనకి పాలు అవసరం లేదు, చూపించడానికి తీసినారు. పెరుగులో కూడా చాలా టైప్స్ ఆఫ్ పెరుగు ఉంటుంది. ఇందులో మషోని అని చెప్పి, కెఫీర్ అని చెప్పి ఉంటుంది. ఇది కెఫీర్ అంత టేస్ట్ ఉంటుంది. ఐరన్ అని చెప్పి ఒకటి దొరుకుతుంది, అది కూడా చూపిస్తుంది. అది బాగుంటుంది అన్నిటికన్నా. కెఫీర్ మనకి 120 ఉంటుంది, ఐరన్ కూడా అంతే ఉంటుంది. ఐరన్ చాలా బెటర్. కెఫీర్ ఇలా ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకు వస్తుంది ఇది చూడండి. ఇది ఒక ఫ్లేవర్డ్ మిల్క్ టైప్ డ్రింక్. ఇది కాక్టైల్ ఫ్లేవర్ అని చెప్పి రాస్తుంది దీనిపైన. ఇది కూడా బాగుంటుంది. ఇది ఎంత ఉంది? 150 చూపిస్తుంది ప్రైస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రీమ్, ఇది స్మెతానా అంటారు, సోర్ క్రీమ్. ఇది 20%. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. మోస్ట్లీ ఇవే ఉంటాయి ఇక్కడ బెటర్వి. ఇంకా మిగిలిన యోగర్ట్స్ అవన్నీ ఉంటాయి.
కింద వచ్చేసి చీజ్, బటర్, అలాంటి ఐటమ్స్, యోగర్ట్, 70 రూపీస్కి యోగర్ట్, ఫ్లేవర్డ్ మిల్క్ ఉంటుంది ఇండియాలో దొరికినట్టే. ఇక్కడ వచ్చేసి కేక్ సెక్షన్, ఇది కేక్స్ కానీ ఏవైనా కానీ ఇక్కడ దొరుకుతాయి. కేక్స్ని టార్న్ అంటారు. ఇది వచ్చేసి మన బ్రెడ్ సెక్షన్. ఇక్కడ బ్రెడ్స్ ఉంటాయి. ఇది బ్రెడ్ సెక్షన్. తర్వాత మన రిచర్డ్స్ వరకు తొందర వెళ్ళేది ఉంది, స్టార్ట్ చేస్తున్నాడు తొందరగా వెళ్దామని చెప్పి. ఇంకా వచ్చేసినాడు, అటు సైడ్ వెళ్ళాలి బిల్డింగ్కి. ఇది వచ్చేసి కాఫీ సెక్షన్. ఇక్కడ కాఫీ దొరుకుతుంది, ఇంకా స్నాక్స్ దొరుకుతాయి. మన ఇండియాలో బేకరీ లాగా ఇక్కడ ఇలా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో. ఇదిగోండి, ఇది ఒక పఫ్ లాగా ఉంటుంది, ఇంకేం ఉండదు దీంట్లో. ఇది ఒక క్రొసాంట్, టైప్స్ ఆఫ్ బన్స్, ఇంకా బ్రెడ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇది వచ్చేసి బిల్డింగ్ సెక్షన్. అక్కడ ఉంది చూడండి, అది బిల్డింగ్ సెక్షన్. ఇలాగా బిల్డింగ్ చేస్తారు, ఇలా పెట్టేస్తే బిల్డింగ్ సెక్షన్. తీస్తున్నాను రిచర్డ్ సార్ని. అది కూడా ఇచ్చేసాయి. సో ఇలా చేస్తారు. ఇది బిల్డింగ్ సెక్షన్. ఇక్కడ బిల్డింగ్ చేస్తుంది. అరే కాడిరా కడతా దా ఉందా? పెద్ద కార్డు ఉందా? తెచ్చుకోలేదు. సర్లే కొట్టే ఏటీఎం కార్డు. సో బిల్ వచ్చేసి 650 అయ్యింది. అప్రాక్స్ 700 రూపీస్. ఇలా పే చేస్తారు. సో బిల్లింగ్ అయిపోయింది మొత్తము. రిసిప్ట్ తీసుకొని ఇంకా ప్యాకెట్ 600 ప్యాకెట్లో వేసుకున్నాము. ఇంకా ప్యాకెట్లో వేసేసి ఇంకా ఇలా అని చెప్పి ఇలా బయటికి వచ్చేస్తాం. ఇంకా బయటికి వెళ్ళరా. సో షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయినాక వెయిట్ చెక్ చేసుకుందాం అనుకున్నాను కదా, వర్కౌట్ అవ్వలేదు. అట్లేదు అవుతుంటుంది. బడే చేరో మెసేజ్ छोटी रहती है. తర్వాత హాస్టల్కి వెళ్ళి ఇంకా చేసుకోవాలి బిర్యానీ. సో కీప్ వాచింగ్. అయిపోయింది, కుక్ చేసేసాము, ఒక రౌండ్ వేసాము కూడా. సో ఇది తింటున్నాడు. ఇంకా వీడి పేరు కుషాల్. ఓకే, ఎలా ఉంది రా కుషాల్? అదిరిపోయిందా? చూడండి. ఇంకా గాయస్ అయిపోయింది ఇంకా ఇవాళ రోజు మొత్తము. సో సండే వేస్ట్ అవ్వకుండా వీడి ఫేక్ బర్త్డే చేసాము ఇవాళ బిర్యానీ. ఒక పార్టీ కోసం వీడి బర్త్డేనే క్రియేట్ చేసినాము. ఇదిగో వీడి కిరణ్. వాడి గురించి పరచుకోమాకండి, సైడ్ క్యారెక్టర్. బిర్యానీ చాలా బాగుంది. ఫేక్ బర్త్డేకి హ్యాపీ బర్త్డే మ్యాన్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. నేను చెప్పనీరా? ఓకే చెప్పు. బిర్యానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ దక్ష్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై ఫేక్ బర్త్డే. నేను ఆనియన్స్ కట్ చేసిన. ఆ ఆనియన్స్ కట్ చేస్తే నేను కూడా ఆనియన్స్ కట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ మీ. వీడిని కూడా ఫాలో చేయండి ఇన్స్టాలో. రిచర్డ్ వద్దు. బాయ్ ఎవ్రీవన్. బాయ్ సైనింగ్ ఆఫ్.